వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ 20 నెలల పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ జరగలేదని, అరాచకాలు మాత్రమే పెరిగాయని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలేశారని, పథకాల అమలులో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని మండిపడ్డారు. మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి రంగాల్లో అసలు కదలిక లేదని విమర్శించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, ప్రజల ఆశలు భగ్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లోపంతో రాష్ట్రం కష్టాల్లో పడిందని హెచ్చరించారు. ఈ పాలనకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈ 2 సంవత్సరాలు ఇంకా కాలే. ఈ 2 సంవత్సరాలు కూడా కాలేదు, 20 నెలలు అయింది. 20 నెలల్లో ఎన్ని అరాచకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత గోస. ఒక రైతుని అడిగితే ఎంతో మంది రైతులు చనిపోయారు. మళ్ళీ మొదటికి వచ్చింది. నాగరికర్నూలులో వెనకడికి ఎరువు బస్తాలకు తొక్కిసలాటలో చనిపోయిన సందర్భం ఉంది. ఎరువు బస్తాల గురించి చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్న సందర్భాలు ఉన్నాయి. అది పోయేరా అనుకున్నాం, కానీ ఇలా మళ్ళా చూడండి, రైతుల చెప్పులు లైన్లో వచ్చినాయి. తాగడానికి మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు, శుద్ధి చేస్తలేరు. కృష్ణా నీళ్ళు పోతున్నాయి, డైరెక్ట్ గా మళ్ళీ నల్లలు వస్తున్నాయి. మళ్ళీ కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చింది, నీళ్లు కొనుక్కొని స్థాయికి వచ్చింది. ఇచ్చిన నల్లలు ఇప్పుకోవడం చేతన అయితే లేదు, హౌజులు కూడా అడుగుతలేదు. చూడండి, మీరు కావాల్స్తే పోయి నాయకులు పోయి ఎక్కడ హౌజ్ ఉందో చూడండి, పాకలు పట్టిపోయింది. కరెంటు 10 సార్లు పోతుంది కరెంటు. తెలంగాణ పోగానే, మన అధికారం పోగానే కట్క బంద్ చేసినట్లు కరెంట్ బంద్ అయిపోయింది. ఇట్లా బంద్ చేసినట్లు ఎట్లా బంద్ అయితే చెప్పు, కరెంట్ ఎట్లా పోతుంది? ఎరువు బస్తాలు ఎక్కడ పోయినాయి? మళ్ళా మొదటికి వచ్చింది వ్యవహారం. ఇవాళ ఎవడైనా ఊర్లో 50 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే అవసరానికి బిడ్డ పెళ్లికో చదువుకో 1 ఎకరం అమ్మడమంటే కొనేటోళ్ళు లేడు, చూసేటోళ్ళు లేడు. ఓ ప్లాట్ అమ్మడమంటే కొనేటోళ్ళు లేడు. ఎవడు బాగుపడ్డాడు చెప్పు? ఎవరు సంతోషంగా ఈ రాష్ట్రంలో, ఈ అచ్చంపేటలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఓట్లు వేసిన ఎవరు అడగండి, నీ విలువ ఎంత తగ్గిపోయిందో, నీ భూమి విలువ ఎంత తగ్గిపోయిందో, నీ ఓటు వేసుకొని ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నందుకు నీ ఆస్తి విలువ ఎంత తగ్గిపోయిందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పండి. మీరు ఇలా ఉన్నారు ఇంతమంది. ఒక ఇల్లు ఉంటుంది అచ్చంపేటలో, లేదంటే లింగాల్లో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు విలువ 20 నెలలకైనా ముందు 1 ఎకరం భూమి, నీకున్న ఎకరా భూమి, అర్ధెకరా భూమి 20 నెలలకైనా ముందు ఎంత ఉండే చూడండి. తక్కువ 30 లక్షలు ఎకరం ఉండే. ఇలా అడగండి ఎవరైనా, 15 లక్షలు కూడా ఓడుకోడు. అంటే నీ ఓటు వేసుకొని నీ ఆస్తి విలువ నీవు అర్ధెకరం ఉన్నా కూడా 10 లక్షలు తగ్గించుకున్నావు. మేము పెంచుకుంటా పోయినా వీళ్ళు గుంజుకుంటా రోడ్ల మీద పడేసింది. అది పరిస్థితి. బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మేరుగా నాగార్జున చంద్రబాబు రాజకీయ విధానాలపై మండిపడ్డారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి తప్పుడు మార్గాల్లోనే రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్యకు పాల్పడిన వారిని రక్షిస్తున్నారని విమర్శించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పై బహిరంగ దాడులు చేస్తున్నారని, ఏ ఎన్నికలు వచ్చినా సునీతను రాజకీయంగా వాడుకుంటున్నారని అన్నారు. సునీతను కీల బొమ్మలా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఏ రోజు నిజాయితీగా రాజకీయాలు చేయాల, రాజకీయాల్లో పోటీ పడలా. చివరికి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి తప్పుడు పద్ధతులు, తప్పుడు ప్రచారాలతోనే రాజకీయాలు చేస్తూ వస్తా ఉన్నాడు. దీనికోసం కనీసం ఆయన సిగ్గు కూడా పట్టల్లా, ఇలా చేస్తా ఉన్నామని. అది ఒక గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు. ఇటీవల కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ, ఆయన అల్లుడు రంగంలోకి దిగటం, వారితో తప్పుడు ప్రచారాలు చేయించడం, వ్యక్తిగత హన్నాలు చేయించడం పరిపాటి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఒకవైపు వైసీపీ వాళ్ళ మీద బహిరంగ దాడులు, అఘాయిత్యాలు చేయిస్తూనే వాళ్ళకేమో పోలీసులు పూర్తిగా కొమ్ము కాస్తున్నారు. అక్కడ దారుణ పరిస్థితులను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబును ఒక ప్రక్క అసహించుకుంటున్నారని కూడా ఆయన తెలుసు. అయినా హఠాత్తుగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మన రంగంలో దించుతా ఉండటం అలవాటైపోయింది. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండటం. ఈరోజు వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మ స్తోభిస్తుందని సునీతమ్మకు తెలియదా? ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చేతిలో ఓన్లీ రాజకీయ కీలు బొమ్మలాగా మరి సునీతమ్మ వ్యవహరిస్తా ఉందంటే, వివేకానంద రెడ్డి గారి హత్య ఘటన వాడుకొని గత 2 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలని, మరి వివిధ పార్టీ వ్యవస్థలో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రక్కదోవ పట్టించాలని అనేక
అభూత కల్పనలతో అమాయకులను నిర్దోషులను జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పడినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం. వివేకానంద రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే అలాంటి దస్తగిరిని అప్రూవర్ గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కాదా? తన తండ్రి హంతకులు చట్టముల చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి హితోధికంగా సహాయము తోడ్పాటు అందించింది సునీతమ్మ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడు. ఎన్నిక వస్తే ఆమె వచ్చేస్తుంది. ఏదో ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రక్కదోవ పట్టించాలని చూస్తూ ఉంటుంది. ఈరోజు అన్నిటికన్నా ఈ వ్యవస్థలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది, ఆ కేసులో ఆ రోజు ఎవరి హయాంలో జరిగితే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రజలకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే చివరికి అది సిబిఐ దాకా వెళ్తే సిబిఐని కూడా మేనేజ్ చేయాలని పెద్ద ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు కాదని అడుగుతా ఉన్నా. చివరికి పాపం పుణ్యం లేనటువంటి ఏ సంబంధం లేనటువంటి అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని ఒక దుగ్ధతో ఈరోజు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలీదా? మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భూ కబ్జాలు, భూదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదులు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకుల అక్రమాలను చంద్రబాబు చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని దుయ్యబడ్డారు. ఈ భూమిని ఏ రకంగా అయినా సరే హస్తగతం చేసుకోవాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజా ఒక వర్గంగాను, ఆ భూమి మాది మా వారసులది అని చెప్పని వాదనతో ఇంకొక వర్గం రెండు వర్గాలుగా తయారయ్యి ఈ కళాశాలలో ఉన్నటువంటి ఈ సెక్రటరీలని లేకపోతే ఆ సొసైటీలో సభ్యులని రకరకాలైనటువంటి ముసుగులు వేసుకుని ఉన్నటువంటి వాళ్ళు వారో పక్క, వీళ్ళందరూ కూడా కలిసి అంతిమంగా వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే ఆ భూమిని హస్తగతం చేసుకోవాలని, ఆ భూమిని కబ్జా చేయాలని చెప్పని తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇంకో వర్గం వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ స్థాయికి వెళ్లిపోయింది అంటే మనం నిన్న కొన్ని పత్రికల్లో కొన్ని టీవీల్లో చూసాం. ఆలపాటి రాజా యొక్క రికార్డు, వాయిస్ రికార్డు, అది బెదిరించడము, కుటుంబం జోలికి వస్తాము అని చెప్పని, లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆ శ్రీనివాసరావు నిన్న పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన వంకాయలపాటి శ్రీనివాసరావు అది పోలీస్ అధికారులకి కలిసి చెప్పినటువంటి మాటలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అధికార పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఏ రకంగా కబ్జాలు చేయాలనుకుంటున్నారో, ఏ రకంగా భూ దోపిడీ చేస్తున్నారో, ఏ రకంగా ఇతరులను బెదిరిస్తున్నారో మనకి స్పష్టంగా ఆ కంప్లైంట్ ద్వారా అర్థమవుతుంది. ఇది 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శాతవాహన కళాశాల. ఈ కళాశాల తెనాల్లో ఉండేటటువంటి ఆలపాటి రాజా గారికి ఏంటి సంబంధం అని చెప్పని అడుగుతా ఉన్నాం. అసలు మీరు విజయవాడలో విద్యార్థుల గురించి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి, కళాశాల అభ్యున్నతి గురించి మీరు ఎందుకు ఈ కళాశాలలో జొరబడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా డిమాండ్ చేస్తాను. ఇంకొక వర్గమేమో మా ల్యాండ్ మాకు సంబంధించిందని వాళ్ళు ఈ భూ దోపిడీకి అధికార పార్టీ మౌనంగా ఉండటము, చూస్తూ ఊరుకోవటము, దీనికి ఏం సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది? నగరంలో అత్యంత విలువైనటువంటి ఖరీదైనటువంటి 5 ఎకరాలు రమారమి 5 ఎకరాలు స్థలాన్ని వర్గాలుగా విడిపోయి, గ్రూపులుగా విడిపోయి, శాంతి భద్రతల సమస్యని సృష్టిస్తూ, ఇతరులను బెదిరిస్తూ, వారికి కావలసిన వాళ్ళని భయపెడుతూ దీన్ని కబ్జా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పని అడుగుతా ఉన్నాం. పోలీసులకి ఈ వంకాయలపాటి శ్రీనివాసరావు అనే అతను ఫిర్యాదు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఒకసారి కిడ్నాప్ చేశారు, రెండోసారి నిన్న నన్ను చంపేస్తానని చెప్పని, భయం వేస్తుంది, రక్షణ కల్పించాలని చెప్పని పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్లారు. డీజీపీ గారికి నేను కంప్లైంట్ చేశానని చెప్పని చెప్పడం జరిగింది. ఇట్లాగా అధికార పార్టీ నేతలే ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడితే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారో అని చెప్పని కూడా ఈ సందర్భంగా
అడుగుతా ఉన్నాను. ఎందుకని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి రౌడీజాలు చేస్తా ఉంటే, ఇలాంటి కబ్జాలు చేస్తా ఉంటే, ఇలాంటి ఆస్తుల్ని కొల్లగొట్టాలి అని చెప్పని చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు, విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇలాంటివి నివారించాల్సినటువంటి బాధ్యత అవసరం మీ మీద ఉన్నదా, ప్రభుత్వం మీద ఉన్నదా లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. కలెక్టర్ గారు మాట్లాడాలి కదా, కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. కోర్టు పేరు మీద దాని జోలికి వెళ్లకుండా, దాని మీద కబ్జాదారుల కోరల్లోంచి బయటికి తీసుకురాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి, రెవెన్యూ శాఖకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలని ఉపయోగించి ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తక్షణమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో నటిస్తూ భూమిని కబ్జా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. శాతవాహన కాలేజీ పరిరక్షణ కమిటీ అని చెప్పని పెట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మీరు మీ ప్రభుత్వం ఉందని చెప్పని ఒక ధీమాతో మీరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పని ప్రజలందరూ కూడా, విజయవాడ ప్రజలందరూ కూడా ప్రభుత్వము ఈ రకమైనటువంటి చర్యల్ని ప్రోత్సహిస్తోంది, ఎంకరేజ్ చేస్తా ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఏం చేసినా కూడా మాట్లాడట్లేదు, పోలీసులు మాట్లాడట్లేదు, రెవెన్యూ వాళ్ళు మాట్లాడట్లేదు, పైనున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు అని చెప్పని విజయవాడ నగర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అనుకోవటమే కాదు, వాళ్ళ చర్యలకి మీరు సమర్థిస్తున్నట్టుగా కూడా అనుకుంటా ఉన్నారు. రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వి విజయ్ మనోహరి ఉచిత బస్సుల విషయంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం ఉండాలని, కానీ పల్లె వెలుగు వంటి కొన్ని బస్సుల్లోనే ఉచితం కల్పించడం అన్యాయమని అన్నారు. జిల్లా సరిహద్దులు దాటలేని షరతులు పెట్టడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ 14 నెలల టైం అయిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో తూచామంత్రంగా ఈ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు. ఉచిత బస్సు అంటే మరి మనం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి. అట్లా కాకుండా కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట. మరి మన స్టేట్లో దాదాపు 12,000 బస్సులు ఉన్నాయి. 12,000 బస్సులలో కేవలం 50% బస్సులే, అంటే కేవలం 6,000 బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రకటించినారు. ఈరోజు ఈ ఉచిత బస్సు, ఈ పల్లె వెలుగైనా, అల్ట్రా పల్లె వెలుగైనా, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా కూడా కేవలం అది సగటున ప్రయాణించే రూటు కేవలం 40-50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. మరి 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం తిరుపతి ఎక్కడుంది, కాళహస్తి ఎక్కడుంది, కాణిపాకం ఎక్కడుంది, సింహాచలం ఎక్కడుంది, ఇవన్నీ పోవాలంటే మహిళలకు సాధ్యమేనా? ఇట్లా అలవిగాని వాగ్దానాలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలను మోసం చేయడాన్ని ఏ రకంగా మనం చూడాలా అని చెప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. సిటీ ఆర్డినరీ బస్సులు కూడా అంతే, కేవలం 30 కిలోమీటర్లు దాటి వెళ్ళవు. అంటే జిల్లా సరిహద్దులు దాటే బస్సులు చాలా తక్కువ. జిల్లానే దాటలేని వాళ్ళము మనము మరి రాష్ట్ర సరిహద్దుల వరకు పోగలగాలంటే ఏ రకంగా పోగలము? మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవాలని చెప్తే ఇంద్ర బస్సులు, గరుడ, అమరావతి, అల్ట్రా డీలక్స్, వెన్నెల ఈ బస్సులు ఉన్నాయి. వీటిల్లోకి మరి మహిళలను ఎక్కడానికి అవకాశం ఉంటుందా? వీటిని ఉచితంగా ఇవ్వగలుగుతారా? మహిళలకు ఎక్కే అవకాశం ఉంటుందా? కేవలం పేద మహిళలను మభ్యపెట్టడానికని చెప్పని కేవలం పేదవాళ్లకు ఇది అలౌ లేకుండా ఈ పెద్ద బస్సులలో డబ్బులు పెట్టి కొనాలా, చిన్న బస్సులలో పల్లె వెలుగు ఈ బస్సులలో మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు, మహిళలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మహిళలను ఈ రకంగానే కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా మోసం చేస్తూనే ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు. మొన్నటికి మొన్న మనము మన జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన అమ్మఒడి పథకానికి దానికి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పినాడు. తల్లికి వందనం అని చెప్పి 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం రాకుండా చేసినారు. మరి లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు కలిపి ఒక్కొక్క విద్యార్థికి సగటున రావాల్సింది 30,000 రూపాయలు అయితే దాంట్లో కేవలం 9,000, 8,000 మాత్రమే పడినాయి కొంతమంది తల్లులకు. అట్లా కూడా ఆ పథకానికి తల్లికి వందనం కాదు, తల్లికి పంగనామంలాగా ప్రతి ఒక్కరిని మోసం చేసినారు. స్త్రీ శక్తి పథకం అని చెప్పని మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు తన కాళ్ళ మీద తను నిలబడేలాగా ప్రతి మహిళకు కూడా చేయూతనందించినారు. ఆ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నీరుగార్చినారు. 18 ఏళ్ళు దాటినా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినారు. ఇంతవరకు ఆ పథకం గురించిన ఊసే లేదు. మరి డ్వాక్రా మహిళలకు 0 వడ్డీని రద్దు చేసినారు.
అట్లాగే తల్లులకు అందరికీ అందే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను కూడా అమలు చేయకుండా బకాయి పెట్టినారు. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇలా మహిళలకు తోడుగా ఉండే పథకాలన్నిటిని కూడా రద్దు చేసిన ప్రభుత్వం ఏదయ్యా అంటే కూటమి ప్రభుత్వం. ఈ రకంగా మాజీ మంత్రి సింగిరెడ్డి అచ్చంపేట గులాబీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో పార్టీని కాపాడేందుకు ముందుకు వచ్చారని, వారికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ఏకత నిబద్ధతతో పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సింది 25 ఏళ్ల కాలం ఇది. మన ప్రయాణం చాలా పెద్దది, తెలంగాణ ప్రజల ప్రయాణం చాలా పెద్దది, ఇంకా ముందుకు పోయేది ఉంది. ఓ తట్టు తగినట్లు ఇవాళ మనకు 10 ఏళ్ల తర్వాత ఓ తట్టు తగినట్లు మళ్ళా సవరించుకొని నలక ప్రారంభిస్తాం. 2 ఏళ్లు కావనే వస్తుంది, ఇంకేముంది, ఇంకా చూడబోతే 3 ఏళ్లే. ఈ 3 ఏళ్ల లోపల ఎన్నెన్ని పరిణామాలు జరుగుతాయో తెలియదు, ఇంకేమేమి జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా కూడా ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ముందు స్థానిక సంస్థలు వస్తున్నాయి. బలోపేతం అయిదాం, ఐక్యంగా ఉందాం, మన పార్టీని గెలిపించుకునేటువంటి దాని మీద దృష్టి పెడదాం. నాయకులు ఎవరో ఎక్కడి నుంచో రారు. నాయకులు ఎప్పుడు కూడా పార్టీ అవకాశం ఇస్తేనే నాయకులు అవుతారు తప్ప నాయకులు పార్టీని పెంచేది ఏముండదు. పార్టీని పెంచేది, కాపాడేది ఉప్పిడి ఉపాసం ఉండి పనిచేసేటువంటి కార్యకర్తలే తప్ప ఎవరో పైనుంచి దిగిరారు. ఇది మన పార్టీకి అనుభవం ఉంది. తట్టు తాకినప్పుడల్లా అంత బాగున్నప్పుడు ఉరుకురుకులాడతారు. జనంతా పార్టీ అధికారం పోయిందనగానే ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి స్వార్థపరులు ఉంటారు. ఇది కొత్త అంశమేం కాదు, కొత్త కాదు. పార్టీ పెట్టినాక తొలినాళ్లలో 2001లో మనం మొదలు పెడితే 2004 తర్వాత 2008 ఉప ఎన్నికలు వస్తే 2008 ఉప ఎన్నికలలో మనకు జర తట్టు తగలంగానే ఫలితాలు అనుకున్నట్లు రాకపోగానే చాలా మంది వరుస కట్టిపోయింది. మన దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా 10 మందిని రాజశేఖర రెడ్డి కలుపుకున్నాడు. ఇంకా తెలంగాణ ఆడింది, అయ్యప్ప ఇంకా కేసీఆర్ని వాడున్నావు, నీ వల్ల ఏమవుతుంది? వాళ్ళ ఎక్కిరిచ్చుడు, గేలిగిచ్చుడు ఇంతంత కాదు, వాళ్ళ అవమాన మాటలు ఇంతంత కాదు. పంటి బిగిన అన్ని కూడా మనసులో పెట్టుకున్నాం. వాళ్ళ మీద తిరిగి మాట్లాడలే, జిద్దు చూపించినాం, తెలంగాణను ఏకం చేసినాం, వాళ్ళ తలకాయ కొట్టినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించినాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళా కేవలం 1.85% అంటే 2 కంటే తక్కువ శాతం ఓట్ల తేడాతో మనం అధికారం కోల్పోయినాం. చింత లేదు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. దీనికి పెద్దగా ఆకాశం ఏదో బద్దలైనట్లు, ఇంకేందో భవిష్యత్తే లేనట్లు, పార్టీ భవిష్యత్తు ఎవరికి లేనిది. తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంది, బీఆర్ఎస్ కు బంగారు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు లేదనుకునేటువంటి వాళ్ళకే భవిష్యత్తు ఉండదు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్ పార్టీకి. రాబోయే రోజులలో రాష్ట్రంలో, కేంద్రంలో కీలక పాత్ర పోషించే పరిస్థితి కేసీఆర్కి వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇలా ఈ తారీఖు నాడు అచ్చంపేట సభలో మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళా పరిస్థితి వచ్చినాడు మళ్ళా మనం పునరావృతం అవుతుంది. మన పరిస్థితి కొంత నిగ్రహం అవసరం, ఓపిక అవసరం. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడే గట్టిగా నిలబడాలి. నిలబడదాం. ఇలా మీరు మాకంటే ముందు ఆతురత చూపించి పార్టీని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి జిద్దు మీలో ఏదైతే కనిపించిందో దానికి నేను పాదాభివందనం చేస్తున్నా. ఆ స్పిరిట్ కి పాదాభివందనం చేస్తున్నా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రధాని మోదీని ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలోని రైతులు, ఇతర వర్గాల సమస్యలను ప్రధానికి వివరించారు. ట్రంప్ టారిఫ్ వల్ల ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. దీనిపై ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆక్వాకల్చర్ సంబంధించిన రైతులు, అలాగే ఈవెన్ టొబాకో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సరుకుని ఏ విధంగా అమ్మాలి, ఈ యొక్క సుంకాల బాధ నుంచి ఏ విధంగా ముక్తి కావాలని ఒక ఆందోళన చెందుతున్నారంటే దానికోసం కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. మనకి ఇది ఒక టఫ్ టైం. ఈ టైంలో మనం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల పట్ల మన ఫోకస్ పెంచుకోవాలి. ఇతర దేశాల్లో ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉన్నాయో ఆ విధంగా చూడాలి. ఆల్టర్నేటివ్స్ ఏదైతుందో దానిపైన శరవేగంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా ఈ యొక్క మంచి టైంలో మనందరం కూడా ఆత్మనిర్భర్ భారత్ ఏదైతుందో ఇది తప్ప ఇంకో శరణ్యం లేదు. స్వయం సమృద్ధి భారతం తయారు చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఆ విధంగా మనంతట మనం కాళ్ల మీద స్వదేశీ సంబంధించిన ఆలోచన పదం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా సంబంధించిన ఆలోచన చేసి ఆ విధంగా మనం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని ముందుకు వెళ్లాలని మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ లో బీసీ సెల్ ను ప్రారంభించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన రాష్ట్రపతి ఆమోదానికి సహకరించడం లేదని విమర్శించారు. And tomorrow we have to show and reflect. It's a capital for the cutting edge technologies. And we welcome you to this historic moment as we are going to inaugurate Toshiba's cutting edge manufacturing facility. And we are also laying for the future power infrastructure for Telangana, which shall be the power infrastructure for India as for all over the globe. As everybody knows, Telangana is a very young state, very small state. And we are here to give to the world big signals. How do we do it? On the geographical map, we may appear very modest. But in policy, in performance and in purpose, we are leading from the front. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతుందని అన్నారు. రాష్ట్రం ఆమోదించిన బిల్లులను కేంద్రం ఆమోదించడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని గత ప్రభుత్వం అన్యాయం చేసిందని పేర్కొన్నారు. ఇల్లు ఇస్తే మాకేమి కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో మీరు చూశారు. మొన్న 31వ తారీఖు నాడు ఆ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూశారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ప్రబుద్ధుల్ని అసహించుకున్నా ఇంకా నిస్సిగ్గుగా దబాయిస్తూ దోచుకున్నది దాచుకొని దాన్ని తిరిగి ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి దాడి చేయాలని వారి ప్రయత్నం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓబీసీలకి 42% ఇవ్వాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసుకొని దాన్ని గవర్నర్ గారికి పంపారు. గవర్నర్ గారి దగ్గర నుంచి అది రాష్ట్రపతికి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలై ఆ బిల్లుని రాకుండా కేంద్రంలో ఆపిన ప్రబుద్ధులకు కూడా రాబోయే రోజుల్లో మీరందరూ బుద్ధి చెప్పే అవకాశం రాబోతుంది. ఏపీఎల్ సీజన్ 4 ఘనంగా ప్రారంభమైంది. ఈసారి 7 జట్లు పోటీ పడుతున్నాయని ఎంపీ తెలిపారు. గ్రామీణ స్థాయి ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నామని, వారు నితీష్ కుమార్ రెడ్డిలా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. విశాఖ క్రీడాభిమానులు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఏపీఎల్ 2025 ఇవాళ విశాఖపట్నం ACA-VDCA స్టేడియంలో ఘనంగా ప్రారంభించబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రప్రథమ ఏపీఎల్ కార్యక్రమానికి ప్రారంభోత్సవం రావడానికి చాలా ఆనందంగా ఉంది. అందరూ క్రీడాభిమానులు ఎదురు చూసే విధంగానే మొత్తం 7 టీమ్స్ రెడీ అయ్యి విశాఖపట్నం స్టేడియం మనకి ఎప్పుడూ చూస్తే హోమ్ టీంకి అచ్చొచ్చే స్టేడియం. ఇవాళ 7 టీములకి కూడా హోమ్ స్టేడియం విశాఖపట్నం స్టేడియమే కాబట్టి రసవత్తరంగా ఈ కాంపిటీషన్ జరగబోతుంది. మొన్నే చూసాం ఈ ఐపీఎల్లో కూడా ఇక్కడ హోమ్ టీం అయిన ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్లు ఇక్కడి నుంచి గెలిచి ఇంకొక 2-3 మ్యాచ్లు ఉండుంటే సెమీఫైనల్స్ కూడా వెళ్ళే ఇది కూడా వచ్చేదని మేము అందరం కూడా అనుకున్నాం. తప్పకుండా ఇటువంటి అదృష్టమైన స్టేడియం ఇండియన్ క్రికెట్ టీంకి కూడా చాలా అదృష్టమైన స్టేడియం. క్రీడల రాజధాని అయిన విశాఖపట్నాన్ని ఆల్రెడీ ఏపీఎల్ ఉత్సవానికి రెడీ అయింది. ఈ 15 రోజులు ఈ ఉత్సవం విశాఖపట్నం నగరవాసులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ క్రీడాభిమానులందరినీ ఆనందోత్సవాల్లో నింపబోతుంది. తప్పకుండా చక్కటి క్రీడా ప్రదర్శన ప్రదర్శించాలి. ఒక్కటే మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఒక్కటే కోరుకుంటున్నాం. ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే రూరల్ ప్రాంతంలో ఉన్నారో, ఎవరి క్రీడా వెలికి తీయాలో ఇటువంటి టోర్నమెంట్ బ్రహ్మాండంగా పనికొచ్చి త్వరలో ఐపీఎల్లో కూడా ఇటువంటి క్రీడాకారులు షైన్ అయ్యి ఇండియన్ క్రికెట్ టీంలో కూడా మన నితీష్ రెడ్డి లాంటి ఎంతోమంది క్రీడాకారులు తయారవ్వాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఆ విధంగానే ఈ యొక్క ఏపీఎల్ తీసుకెళ్తుంది. తప్పకుండా ఏపీఎల్ రేపు రాబోయే సీజన్ ఆఫ్ ఏపీఎల్ అన్ని నగరాల్లో అంటే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని నగరాల్లో కూడా ప్రవేశపెట్టి ఈ క్రీడకు మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలుగుతీయటమే ఇది ఒక ముఖ్య ఉద్దేశం. ఈ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఆహ్వానం. మీరు రండి, ఆనందించండి. ముఖ్యంగా
ఈ క్రీడలో స్కూల్ విద్యార్థులకి కాలేజీ విద్యార్థులందరికీ కూడా మేము ప్రతి కాలేజీలోనూ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. తప్పకుండా భారీ ఎత్తున వచ్చి ఆస్వాదిస్తారనుకున్నాం. ఐపీఎల్కి ఏ విధమైతే ఏర్పాట్లు చేసామో దానికి తగ్గని విధంగానే ఏపీఎల్లో కూడా ఏర్పాట్లు చేసి ఇవాళ ఏపీఎల్ని అత్యుత్తమ టోర్నీగా తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తాం. ఇప్పటికే 6 మంది వరకు మనకి ఐపీఎల్ ఆడుతున్నారు. మరి ఈ టోర్నమెంట్ తర్వాత ఇంకెంతమంది ఐపీఎల్కి ఎక్కడికి అవకాశం ఉంది? ఇవాళ ఎంతోమంది రూరల్ క్రీడాకారులు మనం చూసాం. నిన్నే సిరాజ్, మనం మొన్న ఇంగ్లాండ్ మ్యాచ్లో సిరాజ్ అనే ఒక వ్యక్తి, ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తి, ఇటువంటి క్రీడా టోర్నమెంట్ల వల్ల ఇవాళ అత్యున్నత ఇండియన్ క్రికెటర్గా డెవలప్ అయ్యేస్తా ఎంతోమంది తయారయ్యారు. ఇవాళ ఏపీఎల్ ద్వారా కూడా ఇటువంటి మంది ఎక్కువ మంది వచ్చి సుమారు వచ్చే ఐపీఎల్ సీజన్కు ఒక 20 మంది అన్న మినిమంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఈ ఉమ్మడి ఆంధ్ర. మంత్రి సవిత దాడుల విషయంలో వైసీపీపై విమర్శలు చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు, దౌర్జన్యంతో గెలిచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేదని, దాడులకు పాల్పడి నెపం తమపై మోపడం సరికాదని అన్నారు. మరి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీ అందరికీ తెలుసు, మరి వైసీపీ పార్టీ ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు తప్పు చేసి వాళ్ళు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పట్టుకుని పోలీసులకు వైసీపీకి పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ పులివెందుల కడప జిల్లాలో నాయకులకు కానీ అవసరం లేదన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో స్థానిక ఎలక్షన్లు ఎలా జరిగాయో గత 5 సంవత్సరాల్లో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనేదే మాకు ఆదేశించారు. అదే పద్ధతుల్లో మేము నడుస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గతంలో లాగా బీఫామ్ తీసుకొచ్చిన వాళ్ళని చెంపలా, బెదిరించలా, లేకపోతే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టలా, నామినేషన్లకి వేయటానికి వచ్చిన వారిని భయభ్రాంతుల్ని మేము ఎక్కడా చేయలేము. వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్లు వేశారు, టీడీపీ వాళ్ళు నామినేషన్ వేశారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి పులివెందుల్లో వైసీపీ పార్టీ ఓడిపోతాదన్న విషయం తెలుసుకొని ఈ రోజు వాళ్లే రెచ్చగొడుతున్నారు, వాళ్లే ఫ్లెక్సీలు చింపుతున్నారు, వాళ్లే టీడీపీ వారిపై దౌర్జన్యం చేస్తూ ఒక పక్క పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడడం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి నిన్నటి రోజున సతీష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అంతేకాదు పులివెందుల ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయాలనుకుంటున్నారు. పులివెందుల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళు, అభివృద్ధికి తోడ్పాటు పడతారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని వారంతా సహకరిస్తారన్న విషయం మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. గతంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి 14-19లో ఎన్ని ఓట్లు వచ్చాయి, 19-24లో ఎన్ని ఓట్లు వచ్చాయో మనం ప్రత్యక్షంగా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గత సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ 11 సీట్లకే పరిమితం కావడం వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయిందని ప్రజలందరికీ అర్థమైపోయింది. మరి గత సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రజల్ని, డిపార్ట్మెంట్ ని, ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ని బెదిరిస్తున్నారు, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు బట్టలు ఉడగొట్టి కొడతామని బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించుకుంటూ ఒక్కొక్క స్వయాన ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన నరికితే తప్పేముంది, రపరప నరికితే తప్పేముంది అంటారు. ఇంకొక ఆయనేమో నైట్ కనసైకు చేస్తానే నరికేయండి అని ఒక ఆయన అంటారు. ఇంకొక ఆయనేమో చంపి కిడ్నీలు పార్సల్ చేస్తామంటారు. ఇంకొకరేమో మహిళలను అసభ్యకరంగా మాట్లాడతారు. ఇలాంటి వారన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ ప్రజలని భయభ్రాంతులు చేస్తూ మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ పార్టీ. ఇక్కడ పులివెందుల్లో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీ గారికి ఈ రోజు వివేకానంద రెడ్డి గారి భార్య, వివేకానంద రెడ్డి గారి జయంతికి స్వయాన కూతుర్ను కూడా రావద్దు, నిన్నేం చేస్తారో, నిన్ను కూడా చంపుతారేమో అని భయపడుతున్నాము అంటే ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. చేస్తుంటే తప్పు అంతా వైసీపీ పార్టీ చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద ఏడవడం, ఎలాగా ఓడిపోతారన్న విషయం వైసీపీ పార్టీకి అర్థమైపోయింది. ప్రజలు ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము ఎన్నికల సమయంలో ఏదైతే
మేనిఫెస్టోలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు మేము ప్రజల్లోకి వెళ్ళాం. ఎన్నికల ముందే మేము సుపరిపాలన తొలి అడుగు చేశాం. మేము ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పాం. మేము పులివెందులో చేసిన అభివృద్ధి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి పులివెందులు కూడా అభివృద్ధి జరుగుతుంది. మేము ఎక్కడ పులివెందుల అభివృద్ధిని కూడా ఆపలేదు. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు పెన్షన్లు పీకేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వారిపై అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ జరిగాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది. మరి అందరికీ కనపడింది. ఈ రోజు మేము ఏ గ్రామం ఏ ఇంటికి పోయినా పెన్షన్ వస్తా ఉందని చెప్తున్నారు. తల్లి వందనం అందజేశాం, దీపం 2 కింద సిలిండర్లు అందజేశాం. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు, రోడ్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు. ఈ రోజు ఒక పక్క పోలవరం, ఒక పక్క మరి అమరావతి. ఈ రోజు సంక్షేమ పథకాలు బీసీలకు హక్కును చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయం తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు కూడా మేము చేనేతలకు పెద్దపీట వేశాం. మరి ఇవన్నీ చూస్తూ వైసీపీ పార్టీకి అర్థం కాక ఈ రోజు సేవ్ డెమోక్రసీ అంటున్నారు. వాళ్ళకి సేవ్ డెమోక్రసీ అర్థం కూడా తెలియదు. దయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము వాళ్ళు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎంత బెదిరించినా, ఎంత రెచ్చగొట్టినా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇవన్నీ ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.